ఆయన ఏదో ఆయన పొట్టకుటి కోసం ఇక్కడ ఉంటూ ఆయనకు కూడా మ్యారేజ్ అయింది. సో ఆయన పనిలో ఆయన వెళ్ళి వస్తున్నటువంటి టైంలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. మీరు చూడండి, ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. నాగరాజు ఇప్పుడు మీరు ఏవైతే బైకర్ని చూస్తున్నాడో ఆయన హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. కానీ ఒక్కసారిగా ఆ బస్ అండ్ ఆయన ఒకటే స్పీడ్లో ఉన్నారు. పోనీ గల్లీలు ఉన్నాయి కదా స్లోగా వెళ్దామని ఆ పర్సన్ అనుకోలేదు, ఇటు బస్ డ్రైవర్ కూడా అనుకోలేదు. అంటే ఆయన తొందర ఆయనకుంది. స్కూల్ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి బస్ ఆయనకి టైంకి స్కూల్కి పిల్లల్ని తీసుకుపోవాలి అని ఆయన తొందరలో ఆయన ఉన్నాడు. దీంతో ఒక్కసారిగా బస్ని ఆయన గమనించుకోలేదు, బస్ అయిన బైకర్ని గమనించుకోలేదు. ఒక్కసారిగా బైకర్ని బస్ ఢీకొట్టింది. ఎంత భయంకరంగా పడిపోయాడో చూడొచ్చు. అట్లాగే ఆయన తలకు పెట్టుకున్నటువంటి హెల్మెట్ కూడా ఎగిరి అంత దూరం పడిపోయింది. అంటే హెల్మెట్కి మనకు ఒక బెల్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని పెట్టుకోకుండా ఏదో పెట్టుకున్నామంటే పెట్టుకున్నాము అనేలాగా హెల్మెట్ పెట్టుకుంటే కూడా అన్సేఫ్ అనే విషయం మరోసారి ఈ ఇన్సిడెంట్ రిజీవ్ చేసింది. దీంతో ఏమైపోయింది, స్పాట్లోనే ఆ బస్ ఢీకొట్టడం, హెల్మెట్ గాల్లో ఎగిరిపోయింది. కాబట్టి డైరెక్ట్గా ఆయన రోడ్ మీద పడిపోయిండు. గట్టిగా ఆయన హెడ్ రోడ్డుకి ఢీకొట్టింది. దీంతో స్పాట్లోనే చనిపోయిండు నాగరాజ్.